శంకర్ విలాస్ పై వంతెన పనులు 2 ఏళ్లలోపు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పునరుద్ఘాటించారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం గుండాలపాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర మంత్రి పెమ్మసాని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. గ్రామ సచివాలయం, హెల్త్ సెంటర్, రైతు కేంద్రంతో పాటు మునగపాడులో తార్ రోడ్డును ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేస్తూ ముందుకు వెళ్తున్నామని పెమ్మసాని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రోడ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తెలిపారు. శంకర్ విలాస్ బ్రిడ్జి జూలైలో మొదలు పెట్టాం. మనం 2 సంవత్సరాల లోపు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తారు. అది నెంబర్ 1. సెంటర్లో రైల్వే బ్రిడ్జి ఇంకా కూర్చలేదు అక్కడ. దానికి ఆల్రెడీ ఏజెన్సీతో మాట్లాడితే వాళ్ళు ఒక ఏజెన్సీ వాళ్ళు, అది కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఎందుకంటే ఇక్కడ ప్రతి గంటకి చాలా ట్రైన్స్ పోతా ఉంటాయి. ఈ ట్రైన్స్ అన్ని డిస్టర్బ్ చేయకుండా బ్రిడ్జి తీయాలి. అది ఓన్లీ 2-3 ఇండియాలో ఎక్స్పర్టీస్ ఉంది. రైల్వే వాళ్ళు 35 రోజులు మేము ఇవ్వలేము, ఇది కష్టం అని చెప్పి వాళ్ళు ఇంకొక ఏజెన్సీని రికమెండ్ చేశారు. ఆ ఏజెన్సీ వాళ్ళు కూడా వచ్చి నేను చూసుకుని వెళ్ళారు. అది మనకి ఫైనలైజ్ అయిపోతే అది ఒక 1-2 మంత్స్లో తీసేస్తారు. కాంపెన్సేషన్ అనేది నామ్స్ ప్రకారం 1కి 10 సార్లు. వాళ్ళు ఏమంటున్నారు, 90-100 కోట్లే తీసుకొచ్చామంటున్నారు. ఇంతకుముందు ఎస్టిమేషన్ ఏంటంటే వాళ్ళు ఫ్లైఓవర్కి వేశారు ఎక్కడో దూరం నుంచి. మనం ఫ్లైఓవర్ కట్టడం లేదు. ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టడం ఒకటి. రెండోది, ఇక్కడ కొద్ది మందితోటే కొద్దిగా ఇష్యూ ఉంది. అది కూడా కొద్దిగా దానికి ఏంటంటే రకరకాల కారణాలు ఉన్నాయి. సరే, ఆ విషయాల్లోకి నేను వెళ్ళను. మా మేయర్ గారు అదేవిధంగా మా ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. సామరస్యంగా చేయడానికి, అంటే ఇప్పుడు మాకు వర్క్ చేసుకోవడానికి ఇబ్బంది లేదు కాబట్టి సాధ్యమైనంత సామరస్యంగా వెళ్ళాలి, వాళ్ళకే టైం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము చెప్తా ఉన్నాం. ఈ ఊర్లో జరిగిన అభివృద్ధిలో 90% మనమే చేశాం. 1,40 లక్షలతో పొనుగుపాడు గుండాలపాడు మధ్య రోడ్డు కూడా వేశాం. కాబట్టి అభివృద్ధి గురించి మీరు ఆందోళన చెందకండి. నేను ఎక్కువగా గ్రామాలు తిరుగుతూ ఉంటాను కాబట్టి ఏ సమయంలో ఏ సందర్భంలో అవసరాన్ని బట్టి చేసుకుంటూ వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, దుర్మార్గమైన పరిపాలన కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు. ఆ అప్పులు తీర్చాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం ఉంది. చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే, అప్పుకు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ప్రతి నెల వస్తుంది. అది కాకుండా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. సంక్షేమ కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి మనమందరం కూడా సమయంతో ఉండి, మన నమ్మకం కూటమి నాయకత్వం